గురుగారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది పంచాంగం ప్రకారం మీనరాశుల వారికి ఎలా ఉందంటారు? ముందుగా ఈ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి 14 ఆదాయంగా చెప్పబడుతూ 11 ఖర్చుగా చెప్పబడుతోంది. ఓకే. సో 14 ఆదాయం 11 ఖర్చుగా చెప్పుకోవచ్చు మనం. గౌరవం 7 పాళ్ళుగా ఉంటూ అవమానం 2 పాళ్ళుగా ఉంది. ఓకే. సో ఇక్కడ మరి ఈ రాశి వారికి కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అంటే చాలామంది వచ్చేసి ఏలినాడు శని, అలాగే అర్ధాష్టమంలో గురుడు ఉన్నాడు, ఈ రెండు కూడా ఇబ్బంది కలిగిస్తాయి అనేటువంటి వ్యక్తులకి రేపు పంచమంలో వచ్చేటువంటి గురువు యొక్క ప్రభావం చాలా మంచి ప్రయోజనాన్ని, అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం అంటే అక్టోబర్ టు నవంబర్ డిసెంబర్ జనవరిలలో వచ్చేటువంటి సప్తమ స్థాన గురుడు కూడా అత్యంత యోగకారకుడు అవుతున్నాడు. కాబట్టి వీరికి మొత్తం మీద ఆర్థిక విషయాల వెసులుబాటు, అప్పుల బాధల నుంచి విముక్తులవ్వడం, ఉద్యోగస్తులకి విద్యార్థులకి లాభాలు పొందుకోవడం, వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవడం, రైతులకి 2 రకాల పంటలు కూడా మంచి లాభాన్ని ఇస్తాయి. అయితే గురుడు వీరికి స్వర్ణమూర్తి అవుతున్నాడు, శని వీరికి ఆల్రెడీ స్వర్ణమూర్తిగా ఉన్నాడు. అంటే జన్మంలో ఉన్నప్పటికీ కూడా గురుస్థానంలో ఉండడం వల్ల తన యొక్క డిగ్రీని మారడం వల్ల వీరికి శని వల్ల కూడా ఈ రాశి వారికి లాభాన్ని కలిగిస్తాడు. పుత్ర సంతానాన్ని, పుత్రికా సంతానాన్ని ఇచ్చే అవకాశం, అంటే మెయిన్గా ఇంతకుముందు పుత్రిక ఉంటే పుత్ర సంతానం, ఇంతకుముందు పుత్రుడు ఉంటే పుత్రికా సంతానం, ఇలా మీకు ఇవ్వగలిగా అంటే పుత్రుడు ఉంటే పుత్రిక ఉంటే పుత్రుడు సంతాన యోగాన్ని కలిగిస్తాడు, ఆరోగ్య లాభాన్ని కలిగిస్తాడు. మరి మైనస్ ఏంటంటే శస్త్రచికిత్స అవుతుంది, అంటే ఆపరేషన్ అవుతూ వస్తుంది వీళ్ళకి, అంటే వేరే రకంగా అపెండిసైడ్ కావచ్చు, లేక ఏదైనా కావచ్చు, అదొకటి ఉంది. రెండవది మీకు ఈ షష్టమ స్థానంలో గురుడు వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సింహంలో గురుడు వచ్చినప్పుడు ఈ రాశి వారికి తప్పకుండా వాహన ప్రమాదం పొంచి ఉంటుంది. నవంబర్ డిసెంబర్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులు కూడా 2 పంటలు బాగున్నప్పటికీ కూడా తైదలు, సజ్జలు, పెసర్లు, పొద్దుతిరుగుడు పువ్వు, చెరుకు, పత్తి లాంటి పంటలు వీరికి బాగా పండుతాయి విషయం గమనించండి. నల్లరేగడి నేలల్లో నల్ల నువ్వులు మాత్రం బాగా పండే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయాన్ని చెనక్కాయలు, ఇది పల్లీలు అంటారు కదా, ఈ పల్లి పంట కూడా వీరికి మంచి పంట పండే అవకాశం ఉంది. వీటి మీద ఫోకస్ చేయండి, మిగతావి మీకు నష్టమే. మిర్చి పంట కూడా కొంత లాభాన్ని కలిగిస్తుంది, ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటులకి రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, చేనేత వస్తు దర్జీ పని చేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలే ఉన్నాయి. కాకపోతే అర్ధాష్టమ గురుడు అనేవాడు, అంటే 4వ ఇంట గురుడు అనేవాడు కొంత తల్లి గారికి అనారోగ్యాన్ని సూచిస్తాడు. కాబట్టి జాగ్రత్త. తల్లి అనారోగ్యం విషయంలో కానీ, లేదా బ్యాక్లాగ్స్ పేరుకుపోవడము, లేదా పర్సెంటేజ్ తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నట్టయితే తాత్కాలికంగా, ఇప్పుడు ప్రజెంట్గా పరీక్షలు జరుగుతుంటే అధికమైన శ్రద్ధ, మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల విద్యా సంపన్నత, రేపు వచ్చేటువంటి జూన్ తర్వాత పరీక్షలు ఉంటే మాత్రం మీకు తప్పకుండా మంచి పర్సెంటేజ్ వస్తుంది, మంచి అనుకూలత ఉంటుంది. రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. బట్ ఈ షష్టమ గురుడే మీకు నష్టాన్ని కలిగిస్తాడు కనుక జాగ్రత్త. దత్త చరిత్ర పారాయణం చేసుకోవడం కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చును. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కోర్టు వివాదాలు కూడా సమస్యపోయే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. చాలా చక్కగా చెప్పారు.